ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసములో మన యొక్క శీర్షిక మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశముల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా నేటి అంశము ఆత్మ గెలుపులో లేకపోతే ఇతరులను రక్షించుటలో జ్ఞానము, విజ్డమ్ ఇన్ సోల్ విన్నింగ్ ఇన్ మిషన్స్. విజ్డమ్ ఇన్ సోల్ విన్నింగ్, ఆత్మలను రక్షించటంలో ప్రియులారా మరి అవసరమైనటువంటి జ్ఞానమును గురించి నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. Proverbs chapter 11 verse 30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. The fruit of the righteous is a tree of life, and he who wins souls is wise. మరి యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రియులారా, మరి ఆ జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తారు. ఇతరులను ఈ యొక్క చీకటి నుంచి, ఈ యొక్క మరి దుర్మార్గము నుంచి, లోకము నుంచి, యొక్క సాతాను యొక్క ఉచ్చుల నుంచి వాళ్లకు మరి జ్ఞానయుక్తంగా వారికి సువార్తను చెప్పి ప్రేమను పంచుకుంటూ, కరుణను చూపిస్తూ, జాలిని చూపిస్తూ వారిని యేసు ప్రభు యొక్క దేవుని యొక్క మార్గంలోకి నడిపిస్తూ ఉంటారు పిల్లారా. కాబట్టి ఇక్కడ మరి జ్ఞానం అనేటటువంటిది మరి కేవలము అది ఒక అనువర్తనం. అది ఏంటంటే విజ్డమ్ ఈజ్ అబౌట్ అప్లికేషన్, నాట్ జస్ట్ నాలెడ్జ్. విజ్డమ్ అనేటటువంటిది ఏదో నాలెడ్జ్ సంపాదించడం కాదు ప్రియులారా. అది ఏంటంటే అప్లై చేయటం, ఆ ప్రాక్టికల్గా ప్రియులారా జ్ఞానమును ఉపయోగించుకోవటం, ఆ యొక్క ఇహలోక పరంగా ప్రియులారా. మరి ముఖ్యంగా ఈ యొక్క వింగిలో, ఈ యొక్క ఏరియాలో ఆత్మలను రక్షించేటటువంటి విషయంలో ఇవాంజలిజం లేకపోతే గాస్పల్ షేరింగ్ లో మనము ఎంతో జ్ఞానము అవసరం పిల్లరా. దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అని చెప్పి మనం తెలుసుకుంటాం ప్రియులారా. ఎట్లా పడితే అట్లా కాదు, లేకపోతే ఏ విధంగా అంటే ఆ విధంగా కాదు, కానీ ఆ కల్చర్ ఆస్పెక్ట్ లో లేకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఫరెంట్ ప్రజలకు ఏ రీతిగా మనం రీచ్ అవ్వాలా, ఏ రీతిగా బోధించాలా, ఏ రీతిగా షేర్ చేయాలా, ఇవన్నీ కూడా ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క అంశం గురించి ముఖ్యంగా ఈరోజు మరి 3 విషయాలు. ఒకటి నిర్వచనము, డెఫినేషన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ సోల్ విన్నింగ్. రెండవది మరి దీని యొక్క గ్రీకు లేకపోతే మూలార్థం ఏంటి. తర్వాత మరి ఈ యొక్క ప్రాక్టికల్ అప్రోచెస్, ఏ రీతిగా మరి కొన్ని ప్రాక్టికల్ అప్రోచెస్ మనము మరి డిఫరెంట్ ప్లేసెస్లో దేవుడు నాకు మరి అనేక ప్రాంతాల్లో ఉండేలాగానే దేవుడు అనుభవం అవకాశాలు ఇచ్చాడు. రూరల్ ప్లేసెస్లో, కొన్ని రిమోట్ ఏరియాస్లో, కొన్ని సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో, ఆ తర్వాత డిఫరెంట్ కంట్రీస్లో, హాంకాంగ్, చైనాలో మరి అనేక మిషన్ ట్రిప్స్ చేయటానికి. కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో మనము డిఫరెంట్ రీతులుగా వివిధ రకాలుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు పిల్లలు. ఆ జ్ఞానంతో మనము ఇతరులను రక్షింపవలసినటువంటి వారు వింటున్నాం. మన యొక్క సొంత శక్తి జ్ఞానంతో ఏమి కూడా చేయలేం పిల్లరా. కాబట్టి నిర్వచనం గురించి ఆలోచించినప్పుడు, నిర్వచనము ఆత్మలను రక్షించటం అంటే నిర్వచనం ఏంటి? సువార్తను సమర్థవంతంగా పంచుకోవటానికి సరైన విధానాన్ని గుర్తించే సామర్థ్యము. ఎబిలిటీ టు డిజర్న్ ద రైట్ అప్రోచ్ టు షేర్ ద గాస్పెల్ ఎఫెక్టివ్లీ. మనం ఏ రీతిగా పిల్లరా మరి ఈ యొక్క సువార్తను ఎట్లా అంటే ఎవరికి వాళ్ళకు డైరెక్ట్గా మనము మరి ఇండియన్ కాంటెక్స్లో చూస్తే మనకు ఎక్కువ శాతం మరి హిందూస్ ఉంటారు. మరి వారితో ఏ రీతిగా సువార్తను పంచుకోవటం, ఎంత ప్రేమతోటి, ఎంతగా మరి వారిని హర్ట్ చేసే విధంగా కాదు, లేకపోతే వారి యొక్క మతం గురించి కామెంట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ ఎంతో జ్ఞానయుక్తంగా యేసు ప్రభు యొక్క జీవితంతో చూస్తే సమరయులతోటి, ఇతరులతోటి, అన్య జనులతోటి ఆ యొక్క ఆది అపోస్తులు వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాండిల్ చేశారు పిల్లారా.
అందుచేతన అనేక మంది కూడా ప్రభువును ఆకట్టుకున్నారు, ఆకర్షింపబడి ఉంటున్నారు, ఆ ప్రభు యొక్క మార్గంలోనికి వచ్చి ఉంటున్నారు పిల్లారా. కాబట్టి సువార్తను సమర్థవంతంగా పంచుకోవటానికి సరైన విధానాన్ని గుర్తించే సామర్థ్యము, క్రీస్తు సందేశాన్ని మరియు మనం చేరుకోవాలనుకునే వారి హృదయాలను అర్థం చేసుకోవటం ప్రియులారా. దట్ ఈస్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. అండర్స్టాండింగ్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సందేశాన్ని మనం అర్థం చేసుకుందాం. అది చాలా ప్రాముఖ్యము. ఆ క్రీస్తు బోధలు ప్రియులారా అనేక మందిని ఆకట్టుకుంటాయి. కాబట్టి ఆ ఉపమానాల రీతిగా చెప్పినటువంటి ఆ యొక్క బోధలను, క్రీస్తు సందేశాలను మనం అర్థం చేసుకుందాం. తరువాత మనము మరి అండ్ ఆల్సో ద హార్ట్స్ ఆఫ్ దోస్ హూ సీక్ టు రీచ్. మనము మరి ఒక పక్క క్రీస్తుని గురించి లోతైన సత్యాలు తెలుసుకోవటం, ఆయన యొక్క జీవితం అర్థం చేసుకోవటం, ఆయన యొక్క ఉద్దేశాలను తెలుసుకోవటం, ఆ పాఠాలలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు, మర్మాలను తెలుసుకోవటం. ఇంకొక పక్క మనం ఎవరికి చెప్పబోతున్నామో వారి గురించి కూడా ప్రియులారా, వి నీడ్ టు ట్రై టు అండర్స్టాండ్ టు దోస్ హూమ్ వి ఆర్ సీకింగ్. వారిని గురించి కూడా అవగాహన చేసుకోవటం, వారి బ్యాక్‌గ్రౌండ్స్, వారి యొక్క మనస్తత్వాలు, డిఫరెంట్ పీపుల్ వి సీ మన యొక్క వర్క్ ప్లేసెస్‌లో, మనం నివసించే ప్రదేశాల్లో వారి యొక్క బ్యాక్‌గ్రౌండ్స్, కొంతమంది ఎంతో ప్రియులారా మానసికంగా కృంగినటువంటి స్థితిలో, కోల్పోయినటువంటి స్థితిలో, కుమిలినటువంటి స్థితిలో, ఎంతో బాధలతోటి, విచారాలతోటి, అస్వస్థతతోటి మరి ఉన్నటువంటి వారిని, అటువంటి వారి యొక్క పరిస్థితులను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది ప్రియులారా. కాబట్టి మరి సంభాషణలను నావిగేట్ చేయటం. వి నీడ్ టు నావిగేట్ కాన్వర్జేషన్స్. మంచిగా సంభాషణలను ప్రియులారా చక్కగా, మీనింగ్‌ఫుల్‌గా, ఫ్రూట్‌ఫుల్‌గా ఉండేలాగా వారితో మాట్లాడటం. డైరెక్ట్‌గా గాస్పెల్ చెప్పటం కాదు కానీ జనరల్ టు స్పెసిఫిక్, స్పిరిచ్యువల్. మరి చక్కగా వారి యొక్క గురించి తెలుసుకోవటము, ప్రేమతో మాట్లాడటం, అర్థం చేసుకోవటం, బ్యాక్‌గ్రౌండ్స్ తెలుసుకోవటం, ఆ తర్వాత చిన్నగా ఆ సువార్తను పరిచర్య చేయటం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా అభ్యంతరాలను అధిగమించటం, ఓవర్‌కమ్ అబ్జెక్షన్స్. అనేక విధములైనటువంటి ప్రియులారా వెంటనే సువార్తను యాక్సెప్ట్ చేయరు. మరి అనేక విధాలైనటువంటి ఆబ్జెక్షన్స్ చెప్తుంటారు. కంపేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆటిని అధిగమించాలి ప్రియులారా. చక్కగా మరి తెలివిగా, జ్ఞానయుక్తంగా మనము వారికి ఆన్సర్ చెప్పవలసినది. అనేక డౌట్స్ తోటి వస్తూ ఉంటారు పిల్లారా. మా యొక్క నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నా యొక్క మిత్రులతోటి కూడా షేర్ చేసుకోమని ప్రభు చెప్పాడు. ప్రతి దినం ఎళ్లి వారితో కలిసి వారితో మాట్లాడుతున్నప్పుడు అనేక డౌట్స్ తోటి వాళ్ళు వస్తుంటారు. అన్నీ చెప్తుంటారు బైబిల్‌లో ఉన్నటువంటి వాటి గురించి. వాటి గురించి నేను దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొర్రపెట్టినప్పుడు బైబిల్ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాకు తెలియజేసినటువంటి వారికి మరి షేర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది ప్రియులారా. జరిగింది. దేవుని ప్రేమను సమర్థవంతంగా తెలియజేస్తుంది ప్రియులారా. కమ్యూనికేట్స్ గాడ్స్ లవ్ ఎఫెక్టివ్‌లీ. కాబట్టి అది కూడా చాలా ముఖ్యం. దేవుని యొక్క ప్రేమను చక్కగా మరి వారికి మరి తెలియజేయబడాలి ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశాల గురించి, లక్షణాలు, ఆయన యొక్క గొప్పతనము, అవన్నీ కూడా ప్రియులారా వింటున్నప్పుడు, వినటం వలన విశ్వాసం వస్తది. చక్కని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయటం, రైట్ వర్డ్ టు ద రైట్ మెసేజ్ టు ద రైట్ పీపుల్ ఎట్ ద రైట్ టైమ్. సరైన సమయంలో సరైనటువంటి సందేశమును మరి క్రీస్తు యొక్క సందేశాన్ని మరి సరైనటువంటి వ్యక్తులకు చెప్పటం ద్వారా వీ కెన్ సీ రైట్ రెస్పాన్సెస్ ప్రియులారా. కాబట్టి అది మనం తెలుసుకుందాం. మరి గ్రీకు పదము సోఫోస్ అన్నటువంటి దాని నుంచి ఇది వచ్చి ఉంటుంది. దాని ఏంటంటే నైపుణ్యము, ఆచరణాత్మకము, తెలివైనటువంటిది, స్కిల్డ్, ప్రాక్టికల్ అండ్ వైజ్. ప్రియులారా మరి కాబట్టి మనము మరి ఈ యొక్క ఆత్మలను రక్షించట్లో మనకెంతో అది ఒక నేర్పరితనం అవసరం. దేవుడు మనకు ఆ యొక్క నేర్పరితనం ఇస్తాడు. మరి రెండవదిగా అది ప్రాక్టికల్‌గా ప్రియులారా ఏ రీతిగా సాధ్యం, ఇది ఎక్కడ సాధ్యమైద్దండి? ఈ భక్తి చేయటం కుదురుద్దా? మరి నీ యొక్క జీవితంతో నీ యొక్క అనుభవాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. మరి జ్ఞానం ప్రియులారా, దేవుడిచ్చేటటువంటి జ్ఞానంతోటి మరి ఆ రైట్ టైమ్‌లో దేవుడు మనకు ఆ యొక్క మంచి జ్ఞానం ఇస్తాడు. ఇతరులకు తెలియజేసిన వారికి ఎంకరేజింగ్ న్యూస్. కాబట్టి అది చాలా ముఖ్యము. మరి మరి సూచన ఏంటంటే సువార్త జ్ఞానం మాత్రం కాదు. దానిని సమర్థవంతంగా పంచుకోవటంలో నిపుణత ప్రియులారా. నాట్ జస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద గాస్పల్. ఏదో మరి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ బైబిల్ అంతా చదవటం కాదు.
నాట్ జస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద గాస్పల్ బట్ అడాప్ట్ అట్ షేరింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ. ప్రియులారా, బైబిల్ అనేక సార్లు చదివినటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే బైబిల్ జ్ఞానం ఉంటుంది, కానీ దాని రైట్ వర్డ్ సరైన సమయంలో చెప్పటం. మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ తోటి నేను వస్తున్నాను. ఈ నెలంతా కూడా థీమ్ మొదట దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ, లెంట్ దినాలలో అప్పుడు అవసరమైనటువంటివి, ఆ రీతిగా కాలములకు మరి టైంకు సీజన్స్కు సరిపోయినటువంటి రీతిగా మరి ఇటువంటి పిల్లల సంవత్సరం అంతట్లో కూడా మనల్ని ఎంకరేజ్ చేయటం కోసం, ఆత్మీయంగా మనల్ని ఫలవంతులను చేయటం కోసం, మరి ఆత్మీయంగా ముందుకు వెళ్ళటం కోసం, గ్రోత్ కోసం, మనల్ని శక్తివంతులను చేయటానికి మరి సంవత్సరం అంతట్లో కూడా అనేకమైనటువంటి థీమ్స్ తోటి ముందుకు రావటం అనేటువంటి జరుగుతుంది. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో, మరి సెప్టెంబర్ నెలలో క్రీస్తు యొక్క ఉపమానాలు, గాస్పల్స్, అవి చాలా ముఖ్యం. ఆయన బోధించినటువంటి పిల్లలు వాటిని మరి మీ ముందుకు రోజుకు ఒక ఉపమానము, ఆ థాట్స్ షేర్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. పిల్లలు మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. మరి ఇందు కొరకై మరి ప్రియులారా, మొట్టమొదటిగా ఆధునిక ప్రపంచంలో ఆత్మలను ఎలా గెలుచుకోవటం, ప్రస్తుత పరిస్థితులలో ప్రియులారా మనం ఎంతో అడ్వాన్స్డ్, సోఫిస్టికేటెడ్ ఈ వరల్డ్ లో ఉంటున్నాం. ఇటువంటి మోడర్న్ వరల్డ్ లో ఒక్కొక్క సీజన్, ఒక్కొక్క జనరేషన్, ఒక్కొక్క తరంలో, లేకపోతే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్యాటర్న్స్ లేకపోతే ప్రాక్టీసెస్ ఉంటున్నవి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఫాస్ట్ కల్చర్లో ఏ రీతిగా మనము ఈ యొక్క సువార్తను పంచుకోవటం ప్రియులారా, మరి ఏంటంటే మరి బిల్డ్ అథెంటిక్ రిలేషన్షిప్స్. ఒకటి ప్రియులారా, రిలేషన్షిప్స్ ను మెయింటైన్ చేయటం, బిల్డప్ చేసుకోవటం, ఇది చాలా ముఖ్యం ప్రియులారా. మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే, మేము ఉన్నటువంటి హాంకాంగ్ లో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మరి మాకు ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేసాం. మేము చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆహ్వానిస్తున్నాము. మరి ఒకరి తర్వాత ఒకరు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆయన వస్తున్నాడు, అమెరికాలో ఉన్నటువంటి ఆయన వస్తున్నాడు, మరి జాంబియాలో, ఆఫ్రికా ఉన్నటువంటి ఆయన, మరి లోకల్గా ఉన్నటువంటి వారు, చైనా, హాంకాంగ్ లో ఉన్నటువంటి వారు, పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. కాబట్టి మలేషియా నుండి ఉన్నటువంటి వివిధ నేషన్స్ కి చెందినటువంటి వారు, వాళ్ళతోటి బిల్డింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్ చాలా ముఖ్యం ప్రియులారా. ఆ బాంధత్వాలు ప్రియులారా, ఆ సంబంధాలు ప్రియులారా, వాళ్ళతో ర్యాపో పెంచుకోవటం, వారిని యాడ్ చేసుకోవటం. ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వెంటనే ఐ యాడ్ దెమ్ ఆన్ వాట్సాప్. మరి ఇక్కడ వీచాట్ ఉంటుంది చేసుకొని వాళ్ళతో మాట్లాడటము, వారికి ఈ యొక్క డివోషన్స్, నా యొక్క షార్ట్ సర్మన్స్ పంపించటము, మరి అనేక రీతులుగా ప్రియులారా, ఆత్మీయంగా వారికి ఆసక్తిని పురికొల్పించేటటువంటి రీతిగా ప్రియులారా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. వీ నీడ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్. మరి రెండవది, నిజమైన కనెక్షన్స్ ను కోరుకోండి. క్రేవ్ జెన్యూన్ కనెక్షన్స్. ఎంతమంది ఆసక్తిగా ఉంటున్నారో దేవుడు తెలియజేస్తాడు ప్రియులారా. మనల్ని ఎవరన్నా మనం కాంటాక్ట్ చేసినప్పుడు కొంతమంది ఎంతో, నన్ను అనేక మంది కూడా ప్రియులారా, పాస్టర్స్, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, అనేక మంది కొత్తగా తెలుసుకున్నటువంటి వారు, కాన్వర్టెడ్ క్రిస్టియన్స్, వాళ్ళందరూ కూడా మరి మ్యాట్రిమనీ కొరకు, లేకపోతే బైబిల్ పరంగా అనేక లిటరేచర్ కొరకు, లేకపోతే కొంతమంది వేరే దేశాలలో మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా దాదాపు 80 కంట్రీస్ లో కనెక్షన్స్ ఉంటున్నాయి. ఫలానా దేశానికి వెళ్తున్నారండి, రష్యా వెళ్తున్నాను. ఈ మధ్య ఒక సిస్టర్ అడిగారు, అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటున్నారు. ఆస్ట్రేలియా వెళ్తున్నాను, అక్కడ మీకు తెలిసినటువంటి వారు ఉంటున్నారా? ఆ రీతిగా అక్కడ ఉన్నటువంటి వారితో కనెక్ట్ చేయటం. ఇజ్రాయెల్ వెళ్తున్నాను, అక్కడ టెలవీవ్లో ఎవరైనా ఉంటున్నారా? ఇలా ఆ రీతిగా మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో కనెక్ట్ చేయటం, ఆత్మీయంగా ఈ రీతిగా మనము బిల్డప్ చేసుకోవచ్చు వారితోటి. ఇంకా వారికి ఆసక్తి వస్తుంది. కాబట్టి మరి మనం ఆసక్తి చూపించాలా, వాళ్ళ యొక్క అవసరతలను మనం గ్రహించాలా, వినాలా. మరి వి నీడ్ టు అటెండ్ ప్రియులారా, వి నీడ్ టు షో ఇంట్రెస్ట్, we need to listen to them, and we need to be present, available. వారు మనం బిజీగా ఉన్నాము ఇట్లా కాకుండా పిల్లరా, గివ్ సమ్ టైమ్ టు దెమ్. అప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ అవైలబుల్, వెన్ వీఆర్ అప్రోచబుల్, వెన్ వీఆర్ హాస్పిటబుల్, వెన్ వీఆర్ లవింగ్ అండ్ కేరింగ్, పీపుల్ విల్ కమ్ టువర్డ్స్ యూ ప్రియులారా. అది కావాల్సింది ఈ యొక్క ప్రస్తుత మోడర్న్ డేస్ లో ప్రియులారా. ఆర్ వి డూ వీ హ్యావ్ టైమ్ టు షేర్, to give time to give to others, to listen to them, to care them, to understand their problems. Kabatti create trust and open doors for faith sharing. కాబట్టి నమ్మకాన్ని సృష్టిద్దాం,
మనకి దేవుడు నమ్మకమైనటువంటి వాడు పిల్లలు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. వీ కెన్ ట్రస్ట్ హిమ్. వీ కెన్ రిలై ఆన్ హిమ్. అదే రీతిగా మనల్ని కూడా ఆ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అనేక మందికి అనేక విధములైనటువంటి అనుమానాలు ఇవన్నీ వస్తుంటాయి. మరి కాబట్టి మనలో వారిలో ఆ యొక్క ట్రస్ట్, ఆ యొక్క నమ్మకం గురించి ఉండేలాగా చేయాలా. కాబట్టి అంతే కాకుండా ఓపెన్ డోర్స్ ఫర్ ఫెయిత్ షేరింగ్. కాబట్టి మనం ఎంతగా ఆసక్తి చూపిస్తామో అప్పుడు వారు కూడా హృదయాన్ని తెరుస్తారు పిల్లలారా. మన యొక్క వాక్యం వింటారు శ్రద్ధగా. వారు కూడా ప్రభువును అంగీకరిస్తారు. ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయనుగాక. మరి రెండవది సాంకేతిక మరి సోషల్ మీడియాను ఉపయోగించుకోవటం. యుటిలైజింగ్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా. ఇంతకు ముందు కంటే కూడా ఈనాడు ఎంతగానో సోషల్ మీడియా వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ ఇన్‌స్ట్రుమెంట్, ఒక సాధనంగా, ఒక వెహికల్‌గా మనం ఉపయోగించుకోవచ్చు. ఈనాడు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఫేస్‌బుక్ పేజ్ ఉంటుంది. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానెల్ ఉంటున్నది. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఇన్‌స్టాగ్రామ్ ఉంటున్నది. ప్రతి దినం గూడా నేను చెప్పేటటువంటి ఈ యొక్క షార్ట్ సెర్మన్స్ అయితేనండి, డైలీ డివోషన్స్, మ్యారేజ్ అండ్ ఫెయిత్ లైఫ్ మీద ఇవన్నీ గూడా ప్రియులారా డిఫరెంట్ వాటిట్లో మరి అంతే కాకుండా వాట్సాప్, టెలిగ్రామ్‌లో వీటన్నిటిలో కూడా రీచ్ అవుతూ అనేక మందిని రీచ్ అవ్వటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మనం ప్రియులారా ఈ యొక్క డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌ను మనం సరిగా మరి వినియోగించుకుందాం. అంతేకాకుండా సాక్ష్యము మరియు ఆకర్షణీయమైనటువంటి కంటెంట్‌ను మనం పంచుకుందాం ప్రియులారా. ఈ లోకస్తులు ఎంతో శ్రమ పడుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్, లేకపోతే వీడియో క్లిప్పింగ్స్ ప్రియులారా, రీల్స్ ఈనాడు. మరి ఇవన్నీ గూడా షేర్ టెస్ట్ మనీ అండ్ ఎంగేజింగ్ కంటెంట్. మంచి కంటెంట్ తోటి ప్రియులారా. ఈ యొక్క జనవరిలో దేవుడు నాకు ఇక షార్ట్ సెర్మన్స్ షేర్ చేసుకోమని దేవుడు నాకు ఆ భారంని ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి నా యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ఈ యొక్క వీడియోస్ తోటి ఉంటున్నాయి ప్రియులారా. అనేక మంది కూడా దాన్ని ఆసక్తితోటి మరి వింటున్నారు. ఒకవేళ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మా యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులను కూడా జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు కనెక్షన్ మరియు ప్రేరణపై దృష్టి పెట్టండి. ఫోకస్ ఆన్ కనెక్షన్ అండ్ ఇన్స్పిరేషన్. కాబట్టి ప్రియులారా ఇది చాలా ముఖ్యం. ఫోకస్ ఆన్ కనెక్షన్ అండ్ ఇన్స్పిరేషన్. కాబట్టి అది కూడా చాలా ముఖ్యం ప్రియులారా. ఫోకస్ ఆన్ కనెక్షన్స్. మరి ఆ యొక్క ప్రేరణ, ఇన్స్పైరింగ్ అదర్ పీపుల్. అందుచేతన మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో సాక్ష్యాలు ప్రియులారా, టు ఇన్స్పైర్ అదర్స్. సాక్ష్యాల ద్వారా దేవుడు చేసినటువంటి మేలులు, రక్షణ కార్యములు, ఆశ్చర్య కార్యములను గురించి ఇతరులతో పంచుకోవటం ప్రియులారా. అవి వారిని మరి విశ్వాసంలోనికి నడిపిస్తాయి ప్రియులారా. మూడవది సున్నితంగా మరియు అనుకూలత కలిగి ఉండండి. వి నీడ్ టు బి సెన్సిటివ్ అండ్ అడాప్టబుల్. కాబట్టి అది కూడా చాలా ముఖ్యం. మనం ఇతరులను మరి ఆత్మలను రక్షించటంలో, సోల్ విన్నింగ్‌లో ప్రియులారా ఇది చాలా ముఖ్యం. సున్నితంగా వి నీడ్ టు బి వెరీ సెన్సిటివ్. వారి యొక్క పర్సనల్ విషయాల జోలికి పోకుండా, లేకపోతే వారి యొక్క మత గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిలోనికి పోనివ్వకుండా జాగ్రత్తగా, డెలికేట్‌గా, ఎంతో సున్నితంగా పిల్లలారా ప్రేమతోటి, ఎంతో కేర్‌ఫుల్ అండ్ కాషియస్ అబౌట్ వాట్ వి ఆర్ టాకింగ్. యేసుప్రభు యొక్క మాటల్లో చూస్తే షార్ట్ అండ్ స్లో పిల్లారా. స్ట్రెయిట్ ఫార్వర్డ్ వర్డ్స్. ఎంతగా రెస్పాండ్ అవుతున్నాడో పరిసయ్యులు. వారందరూ గూడా అడిగేటటువంటి ఆటికి ప్రియులారా ఎంత చక్కగా అర్థవంతంగా రైట్ రిప్లైస్ ఇచ్చి ఉంటున్నాడు. ఆ రీతిగా మనల్ని గూడా ఈ దినాలలో ప్రియులారా సున్నితంగా ఉండాలని చెప్పి మరి సరిగా అర్థం చేసుకోవటం, సందర్భాలను అర్థం చేసుకుందాం ప్రియులారా. ట్రై టు అండర్‌స్టాండ్ కాంటెక్స్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేము చైనాకెళ్ళినప్పుడు వి నో దట్ వి వర్ లివింగ్ ఇన్ చైనాలో ఇట్ ఇస్ నాట్ ఎ ఓపెన్ కంట్రీ. ఎట్లంటే అట్లా రిలీజియస్ ప్రొపగాండా ఫ్రీడమ్ లేదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా, ఎంతో సీక్రెట్ బిలీవర్స్ ఉంటున్నారు. అనేక మంది దే కమ్ ఫార్వర్డ్, ఓపెన్ దేర్ లైఫ్స్ టువర్డ్స్ క్రైస్ట్. ఆ యొక్క డైలీ డివోషన్స్ చైనీస్ భాషలోకి తర్జుమా చేసి వాళ్ళకు పంపించేటటువంటి వాడిని ప్రియులారా. కాబట్టి ఎంతో సున్నితంగా, జాగ్రత్తగా మరి చేయవలసినటువంటి వారు వింటున్నారు కొన్ని కంట్రీస్‌లో. మరి అంతే కాకుండా సాంస్కృతిక మరి వ్యక్తిగత తేడాలను మనం గుర్తించాలి. అన్ని చోట్ల అందరూ మనలాగానే లేకపోతే ఉంటారని చెప్పి కాదు. వారి యొక్క బ్యాక్‌గ్రౌండ్స్, వారి యొక్క వ్యక్తిగతంగా పిల్లల తేడాలు రికగ్నైజ్ కల్చరల్ అండ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. థట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. కాబట్టి కల్చరల్, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌ను మనం తెలుసుకుందాం. ప్రశ్నలు అడుగుదాం. లెట్ us ఆస్క్ క్వెషన్స్ అండ్ లిసన్ యాక్టివ్‌లీ.
ఆ మరి మరియా గురించి ఉంటే యేసు ప్రభు యొక్క బాధ వినుచుండెను అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. సమయంలో దేవుని యొక్క స్వరము విన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి వారు ఎంతగా విన్నారు ప్రియులారా. ఆ రీతిగా మనము శ్రోతలు అడిగేటటువంటి ప్రశ్నలు చక్కగా అర్థం చేసుకుందాం, విందాము, ప్రాపర్‌గా రెస్పాండ్ అవుదాం. అనేక మందికి అనేక డౌట్స్ ఉంటాయి. క్రీస్తు గురించి ఉంటాయి. మరి గాస్పల్స్ గురించి ఉంటాయి. బైబిల్ గురించి ఉంటాయి. అనేక ప్రశ్నలు వాటన్నిటికి ఎంతో సిద్ధపాటు, ఎంతో ప్రార్థన, ఎంతో పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం ప్రియులారా. దేవుని సన్నిధిలో ఎంతగా దేవునితో మాట్లాడుతూ దేవుడున్నప్పుడు నాకు మొరపెట్టండి. మీకు తెలియని నిగాఢ సంగతులను తెలియజేస్తానని చెప్పి ఇర్మియా భక్తుడితో ప్రభువారు చెప్పి ఉంటున్నాడు. కాల్ ఆన్ టు మీ అని చెప్పి, క్రై ఆన్ టు మీ అండ్ ఐ విల్ టెల్ యూ థింగ్స్ అన్సర్చబుల్, తెలియనటువంటి నిగాఢ సంగతులను ప్రభువారు మనకు తెలియజేస్తాడు. ఎన్ని నాకు తెలియనటువంటి ఎన్నో ఉంటున్నాయి. ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాను. వై లైక్ దిస్ లార్డ్ అని చెప్పి అడుగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. శ్రోతల అవసరాలను తీర్చడానికి మీ సందేశాన్ని రూపొందించండి. కాబట్టి చూడండి, టైలర్ యువర్ మెసేజ్ టు మీట్ ద లిజనర్స్ నీడ్స్. కాబట్టి ఎప్పుడు ఒకటే బోధ చేయటం కాదు, కానీ ఆ శ్రోతలకు అవసరమైనటువంటి తగినటువంటి రీతిలో ప్రియులారా దాన్ని వి నీడ్ టు కస్టమైజ్, వి నీడ్ టు టైలర్ మేడ్. టైలర్ ఏ రీతిగా అందరికి సేమ్ సైజ్ కొడితే ఒకళ్ళు లావుగా ఉంటారు, ఒకళ్ళు స్లిమ్గా ఉంటారు. వాళ్ళ యొక్క మెజర్మెంట్స్కు తగినట్టుగా తీసుకొని దానికి తగినట్టుగా చక్కగా మనకు మరి టైలర్స్ మనకు స్టిచ్ చేసి ఇస్తుంటారు. అదే రీతిగా ప్రియులారా ఈ యొక్క సువార్త పంచటంలో కూడా ఈతలను సరిగా అవగాహన చేసుకొని వారికి తగినట్టుగా ప్రియులారా మనం చెప్తున్నప్పుడు ఎంతో ఇంపుగా ఉంటుంది, ఎంతో సొంపుగా ఉంటుంది, ఎంతో ఆసక్తిగా ఉంటుంది. వారు కూడా ప్రియులారా ప్రతిరోజుకు ఆసక్తి చూపిస్తూ ఇంకా కొత్త ప్రశ్నలతో వస్తుంటారు. ఆ రీతిగా మనం ఆ యొక్క ర్యాప్ పెంచుకోవటం, బిల్డప్ చేసుకోవటం, రిలేషన్షిప్స్ను ఆ రీతిగా మనం వారిని కూడా ఆత్మలను కూడా మనం రక్షించినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ముగింపులో ప్రభావవంతమైనటువంటి మిషన్లకు ఆత్మను గెలుచుకోవటంలో జ్ఞానం అవసరము. వి నీడ్ టు నో దట్ విజ్డమ్ ఇన్ సోల్ విన్నింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ మిషన్స్. కాబట్టి ఏ ప్రాంతంలో ఉంచితే ఆ ప్రాంతంలో మనము మరి మిషనరీలం ప్రియులారా, అది మిషన్ ఫీల్డ్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రక్షణ పొందినటువంటి వారు ప్రపంచం అంతటా ఉంటున్నారు. దేవుడు మనల్ని అనేక రీతిలుగా ఉద్యోగ రీత్యా, లేకపోతే విద్య రీత్యా, లేకపోతే సువార్త పరిచర్య రీతిగా అనేక ప్రాంతాల్లో ఉంచుతున్నాడు. ఆ ప్రాంతాల్లో ప్రియులారా ఈ యొక్క టూల్స్‌ను, ఈ యొక్క సూచనలు మనం చక్కగా వినియోగించినప్పుడు నిజంగా మనం అక్కడ ఫ్రూట్‌ఫుల్‌గా ఫలవంతమైనటువంటి సేవలు చేయగలము. ఆ యొక్క బిల్డింగ్‌లు కట్టటము, లేకపోతే డబ్బులు కాదు ముఖ్యం. మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. అప్పుడు సమస్తము దొరుకును. కాబట్టి ప్రార్థనతోటి, ప్రేమతోటి దేవుని యొక్క వాక్యమును చక్కగా హ్యాండిల్ చేయటంలో, ఆ వాక్యం చదువుతూ దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఇతరులకు బోధ చేస్తున్నప్పుడు పిల్లలు వారు ఆసక్తిగా వింటారు. అధికంగా రోజు రోజుకు అది బిల్డప్ అవుతుంది. అనేక మంది యాడ్ అవుతా ఉంటారు. అది సంఘంలో పిల్లలు అదే చూస్తున్నాం. వారు నమ్మకంగా ఉన్నారు, నీతిగా ఉన్నారు, న్యాయంగా ఉంటున్నారు, విశ్వాసంలో ఉన్నారు, ప్రార్థనతో ఉన్నారు, ఏక ఆత్మను కలిగి ఉంటున్నారు. ఆ రీతిగా ఉన్నప్పుడు ఎంతమంది యాడ్ అయి ఉంటున్నారు పిల్లారా. కాబట్టి ఆ రీతిగా మనం సంబంధాలను పెంచుకుందాం. మన యొక్క సాంకేతికాన్ని మరి టెక్నికల్, లేకపోతే లివరేజ్ టెక్నాలజీ, బిల్డ్ రిలేషన్షిప్స్ అండ్ లెట్స్ బి సెన్సిటివ్. సున్నితంగా ఉందాం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క నిరీక్షణ కోసం ఆరాటపడే ప్రపంచంలో ఈ లోకంలో ఎంతో మంది ప్రియులారా సత్యం కోసం చూస్తున్నారు, దాహంతో ఉంటున్నారు, ఈ యొక్క క్రీస్తు యొక్క ప్రేమల కోసం చూస్తున్నారు. అటువంటి వారికి ప్రియులారా మనము లెట్స్ స్ట్రైవ్ టు బి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇన్ ఎ వరల్డ్ లాంగింగ్ ఫర్ హోప్. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, ఈ లోకంలో తండ్రి మీ యొక్క రాయబారులుగా ఉంటూ ప్రభా, జ్ఞానంతోటి తండ్రి అనేక ఆత్మలను రక్షించట్లో ప్రభా, తండ్రి సోల్ విన్నింగ్ లో ప్రభా మీ యొక్క సాధనములుగా తండ్రి వాడుకోవాలని చూస్తున్నారు. విశ్వసించినటువంటి విశ్వాసులను తండ్రి ప్రభా, మారు మనసు పొందినటువంటి వారిని, క్రైస్తవులను ప్రతి ఒక్కరిని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా.
వారి వారి ప్రదేశాల్లో మీ కొరకు సాక్షులుగా నమ్మకమైనటువంటి పరిచారకులుగా ఉంటూ ప్రభా, గొప్ప నాయన తండ్రి 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 మీ యొక్క సువార్తను పంచుకుంటూ ప్రభా, మీ యొక్క గొప్ప గ్రేట్ కమిషన్ తండ్రి ఆజ్ఞను మరి శిరస వహించి ప్రభా, రాంటి దినాలలో తండ్రి ప్రభా దయగల నాయన బిజీగా ఉంటూ మీ కొరకు భయంకరంగా ఉండలాగా సహాయం చేయమని, ఓ గొప్ప తండ్రి ఎంతమంది అస్వస్థతకు గురైంటున్నారు యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయండి ప్రభా. గొప్ప నాయన ఎంతమంది అవసరంలో ఉంటున్నారు, ఆర్థిక అవసరంలో వారికి సహాయం చేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.